హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జాబ్స్ గురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరికీ చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ ఒకటి అయితే తీసుకురావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియోని చివరి దాకా చూసిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. ఈ ఉద్యోగాలు మనకు అఫీషియల్గా మై ఆపరేటర్ అనే కంపెనీ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన జాబ్స్. సో ఈ కంపెనీ మనకు నోయిడా నుండి అయితే ఉంది. సో మనకు రిమోట్ జాబ్ అయితే ఇస్తున్నారు కాబట్టి మన కంపెనీకి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఫుల్ టైం జాబ్ రోలు నోయిడా కంపెనీ. మనం ఇంట్లోనే ఉండి వర్క్ అయితే చేయాలి, రిమోట్గా వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ కంపెనీ దేనికి సంబంధించింది అని ఒక్కసారి మనం గమనిస్తే, టెలికమ్యూనికేషన్కి సంబంధించి కస్టమర్స్ ఏదైతే కాల్స్ మాట్లాడుతుంటారో సో వాటికి సంబంధించిన కమ్యూనికేషన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేస్తూ ఈ కంపెనీ అయితే వర్క్ అయితే చేయడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో వీళ్ళు ప్రజెంట్ చూసుకుంటే క్లౌడ్ కమ్యూనికేషన్లో కూడా వర్క్ అయితే చేస్తున్నారు. ఈ కంపెనీకి దాదాపుగా 180+ క్లయింట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అంటే క్లయింట్స్ అంటే కంపెనీస్ అయితే ఉండడం జరిగింది. సో ఆ కంపెనీలో మనము రిమోట్గా ఉండి వర్క్ చేయడానికి అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన జాబ్స్ అయితే మనకు రిలీజ్ కావడం అయితే జరిగిందండి. ఇందులో మనం ఏం వర్క్ అయితే చేస్తామనేది క్లియర్గా ఇక్కడ ఒకసారి గమనిస్తే, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీస్ని రికార్డ్ చేయడం మన వర్క్ అయితే ఉంటుంది. ఇన్వాయిసెస్, బ్యాంక్ రీకాన్సిలేషన్ అకౌంట్స్ని మనము చూస్తూ ఉండాలి. దాంతోపాటు బ్యాలెన్స్ షీట్స్, ఇన్కమ్ స్టేట్మెంట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సంబంధించి ప్రాసెసింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే పేరోల్ రికార్డ్స్, ఎక్స్పెన్సెస్ అవన్నీ కూడా అసిస్ట్ చేస్తూ వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. టీడీఎస్, జీఎస్టీ టీంతో వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సీనియర్ అకౌంటెంట్స్తో మనము అసెస్ చేస్తూ వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ జాబ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే, గ్రాడ్యుయేట్ విత్ ఓవరాల్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఎనీ గ్రాడ్యుయేట్స్ విత్ ఎక్సలెంట్ ఓవరాల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండే వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో 1 to 2 years దీనికి సంబంధించిన రిలేటెడ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. లేకపోయినా కూడా ప్రాబ్లం లేదు, ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు టాలీకి సంబంధించిన ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది ఈ జాబ్ సెలెక్ట్ అవ్వడానికి. 5 days వర్కింగ్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్లో వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మీకు దీనికి సంబంధించి శాలరీతో పాటు వైఫై రియంబర్స్మెంట్, డివైస్ రియంబర్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇక్కడ మనము ఏదైనా కంపెనీకి పిలిచినప్పుడు మాత్రం కంపెనీ నోయిడాలో ఉంది, నోయిడాకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఫుల్ టైం మనము వర్క్ ఫ్రమ్ హోమే చేస్తాము. సో దీనికి సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అప్లై నౌ మీద క్లిక్ చేసి సింపుల్గా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకొని ట్రై చేయండి. మీ రెజ్యూమ్ అటాచ్ చేసి సింపుల్గా ఈజీ అప్లై మీద చేసి ఈజీ అప్లైతో అప్లై చేయొచ్చు, లేదంటే ఇండీడ్తో అప్లై చేయొచ్చు, లేదంటే బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, ఏజ్, జెండరు, కరెంట్ లొకేషను, ప్రావిన్స్, కంట్రీ, ప్రొఫెషనల్ డీటెయిల్స్ అవన్నీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అటాచ్ చేసి సింపుల్గా ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ ఉండే క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది.